నమస్తే, వెల్కమ్ టు న్యూస్ అండ్ వ్యూస్. నేను చక్రి. వివిధ దినపత్రికల్లో ఏ వార్తలు ప్రధాన అంశాలుగా నిలిచాయో హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. ముందుగా ఈనాడు దినపత్రికలో ఉన్నటువంటి హెడ్లైన్స్ చూసినట్లయితే శుభప్రదం జయప్రదం అనేటువంటి ఒక హెడ్లైన్ అయితే మనం ప్రధాన వార్తగా చూసుకోవచ్చు. ఇక క్షేమంగా భూమికి తిరిగొచ్చిన శుభాంశు, మరో ముగ్గురు వ్యోమగాములు సాఫీగా సాగిన జలాలు దిగిన డ్రాగన్ వ్యోమనౌక యాక్సియం 4 రోజుసీ యాత్ర దిగ్విజయం అంటూ ఈ వార్తనైతే ప్రధాన వార్తగా తీసుకోవడం జరిగింది. భారత ఆస్ట్రోనాట్కు అభినందనల విలువ, చారిత్రాత్మక యాత్ర అంటూ మోడీ కూడా ప్రశంసలు అయితే కురిపించారు. ఇక బనకచర్లు పక్కన పెట్టండి అంటూ మరో వార్తను కూడా ప్రధాన వార్తగా హెడ్లైన్స్ లో మనం చూడొచ్చు. ఆ ప్రాజెక్టును ముఖ్యమంత్రుల సమావేశ జెండాలో చేర్చడానికి వీల్లేదు, అభ్యంతరాలు పూర్తిగా పరిష్కారమయ్యే వరకు దీనిపై ఏ రకంగానూ చర్చించొద్దు, కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ లేఖ రాసింది అంటుగా ప్రధాన వార్తగా హెడ్లైన్స్ అయితే మనం ఈనాడు దినపత్రికలో చూడొచ్చు. ఇక గవర్నర్ రామోదానికి 42% రిజర్వేషన్ల ఆర్డినెన్స్ ముసాయిదా అంటూ మరో హెడ్లైన్ ని ప్రధాన వార్తగా తీసుకోవచ్చు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ఆర్డినెన్స్ ముసాయిదా మంగళవారం రాజ్భవన్ కి చేరిందనే వార్తనైతే మనం ప్రధాన వార్తగా చూడొచ్చు. ఇక చైనా +1 గా తెలంగాణ అంటూ మరో హెడ్లైన్. మా పోటీ ఇతర రాష్ట్రాలతో కాదు, ప్రపంచ దేశాలతో రాష్ట్ర అభివృద్ధికి పారిశ్రామికవేత్తలు సహకరించాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఐకర్స్ బయోలాజిక్స్ కొత్త యూనిట్కి అయితే శంకుస్థాపన అంటూ ఒక హెడ్లైన్ అయితే ప్రధాన వార్తగా మన ఈనాడు దినపత్రికలో ఇంకో హెడ్లైన్ అయితే చూడొచ్చు. బీసీలో ముస్లిం రిజర్వేషన్లు తొలగిస్తే వెంటనే కేంద్రాన్ని ఒప్పిస్తా అంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలను కూడా ప్రధాన వార్తగా ఈనాడు దినపత్రికలో చూడొచ్చు. ఇక సాక్షిలో హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. బనకచర్ల వద్దు, నేటి సీఎంల భేటీ ఎజెండాను సవరించండి, కేంద్ర జలశక్తి శాఖకు రాష్ట్ర సర్కారు లేఖ అంటూ వార్తనైతే ప్రధాన వార్తగా తీసుకోవడం జరిగింది. ఇక శుభ ఆగమనం అంటూ మరో హెడ్లైన్ కూడా ప్రధాన వార్తగా క్యాప్సిస్ నుంచి బయటకు వస్తున్న అపవాదం చేస్తున్న శుభాంశు శుక్ల 18 రోజుల పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో గడిపి క్షేమంగా భూమిపైకి చేరుకున్న భారత వ్యోమగామి. భారత కాలమానం ప్రకారం మంగళవారం మధ్యాహ్నం పసిఫిక్ మహాసముద్రంలో దిగిన డ్రాగన్ గ్రేస్ వ్యోమనౌక. ఇక పంటల బీమా వచ్చేనా అంటూ మరో ప్రధాన వార్త హెడ్లైన్ గా మనం చూడొచ్చు. ఇంకా ఖరారు కాని విధి విధానాలు 2024 వానాకాలం నుంచే ఇస్తామన్న సీఎం. ఇప్పటికే 2 పంటలకు మొండి చేయి. గత ఏప్రిల్లో మంత్రి తుమ్మల సమావేశం. నెలలు గడుస్తున్న అతిగతిలేని విధి విధానాలు, క్రాప్ బుకింగ్ తర్వాతే నిర్ణయిస్తామంటున్న అధికారులు అంటూ హెడ్లైన్స్ అయితే ప్రధాన వార్తగా చూడొచ్చు. ఇక రాజ్భవన్ కు ఆర్డినెన్స్ ముసాయిదా గవర్నర్ ఆమోదిస్తే పిఆర్ చట్టానికి చేసిన సవరణ అమల్లోకి, ఆపై స్థానిక కోట ఖరారు, ఆ తర్వాత ఎస్సీసీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసే ఛాన్స్ అంటూ కూడా హెడ్లైన్స్ మనం గమనించవచ్చు.